దర్శనం టికెట్ కోసం మిడ్నైట్ 2:50కి లేచాను. యాక్చువల్గా పడుకునింది 12 o'clock, 2:50కి అంతా లేచేసాము. అసలు ప్రాపర్ స్లీపే లేదు. 2:30కి అలారం పెట్టాము, బట్ నిద్ర లేయలేక 2:50కి అయితే లేచాము. అందరం పడుకునేకి లేట్ అయింది, 12 అయిపోయింది. అందుకని మార్నింగ్ లేవడానికి అస్సలు కళ్ళు సహకరించట్లేదు, కళ్ళు తెరవబుద్ధి కాలేదు. ఇంకేం చేద్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంత కష్టపడిపోతే కానీ మనకి తిరుమలలో దర్శనం అంత ఈజీగా అయితే కాదు. మా ఆయన ఏమంటున్నాడంటే తిరుమల అంటేనే నిద్ర ఉండదు అని అంటున్నాడు. ఇంకా చిన్నపిల్లలకి టోకెన్స్ లేదు కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంట్లోనే పడుకోబెట్టేసి పెద్దవాళ్ళం మాత్రం మేము బయలుదేరి వచ్చేసాము. సో రోడ్లో ఎవ్వరూ లేదు, అందరూ పడుకున్నారు, మేము మాత్రం దెయ్యాల్లాగా తిరుగుతున్నాము. సో ఫైనల్గా కృష్ణ నివాసం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే జనాలు తక్కువ ఉంటారు అంటే మేము ఇక్కడికి వచ్చాము. 3 o'clock వస్తే అంత జనాలు ఉండరు, తొందరగా టోకెన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని మేము వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది అసలు చాలామంది జనాలు ఉన్నారు. అది మేము వెళ్ళిన రోజు సాటర్డే అంటే ఇంకా లోకల్స్ వాళ్ళందరూ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మిగతా టైంలో 5 o'clock వచ్చి టోకెన్ తీసుకున్నా కూడా సరిపోయేది. బట్ ఈ సాటర్డే సండే మాత్రము 3 o'clock వస్తే కూడా మనకి టోకెన్ దొరకడం చాలా కష్టము. ఎలాగోలా లైన్లో నిలబడి ఫైనల్గా నేను టోకెన్ అయితే తీసుకున్నాము. సో 3 o'clock వచ్చి టోకెన్ తీసుకుంటే కూడా మాకు దర్శనం టైం ఎంతకు వచ్చిందో తెలుసా అండి, ఈవినింగ్ 6 o'clock వచ్చింది. 3 o'clock వస్తేనే 6 o'clock వచ్చిందంటే 4కో 5కో వస్తే ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేదేమో. ఎలాగో మేము తొందరగా వచ్చాము కాబట్టి మాకు అదే రోజు దర్శనం టైం అయితే వచ్చింది. అలాగే రిటర్న్ వెళ్ళే దారిలో కాఫీ తాగామని ఆగాము. టైం 3:30 అవుతుంది. ఈ టైంలో మేము కాఫీ తాగామని షాప్ దగ్గరికి అయితే ఆగాము. రోడ్లో చూస్తే ఏమో చూడండి అంతా చీకటి, ఎవ్వరూ కనిపించట్లేదు. ఈ ఒక్క షాప్ ఒకటే ఉంది. చాలాసేపు వెతికితే ఈ ఒక షాప్ దొరికింది మాకు. సరిగ్గా పడుకోక కళ్ళంతా కూడా ఎంత మంట వస్తుందో. ఇప్పుడు ఇక్కడ మేము కాఫీ తాగేసి రూమ్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి మేము బయలుదేరాలి. ఇంకా రూమ్కి వెళ్ళి పిల్లలందరినీ కూడా తీసుకొని మేము మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అవుతోంది టైము. కరెక్ట్గా ఇప్పుడు అలిపిరి మెట్లదారి దగ్గర ఉన్నాము. ఇక్కడే ఇంత జనాలు ఉన్నారంటే ఇంకా తిరుమల కొండ పైన ఇంకెంత జనాలు ఉన్నారు. అది ఈరోజు సాటర్డే, చెప్పాల్సిన పని లేదు, చాలా రష్ ఉంటుంది. అలిపిరి సర్కిల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మన తిరుమల జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇదే మనకి స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి మనకి చెకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన చెకింగ్ ఇంకా మనము దేవుడి దర్శనం వెళ్ళేదాకా ఎన్నిసార్లు చెక్ చేస్తారో. సో ముందుగా అయితే ఇక్కడ వెహికల్ అలాగే లగేజెస్ అన్నీ కూడా చెక్ చేస్తారు. మనం తీసుకెళ్లే ప్రతి బ్యాగ్ కూడా ఇక్కడ చెక్ చేస్తారు. జెంట్స్ ఒక సైడ్, లేడీస్ ఒక సైడ్ చెక్ చేస్తారు. సో బ్యాగ్ అన్నీ కూడా స్కానర్లో పెట్టి చెక్ చేసి మనకిస్తారు. అలాగే కార్స్ కూడా చెక్ చేస్తారు. ఓపెన్ చేసి మరి లోపల ఏముందా అని చెక్ చేసి పంపిస్తారు. మేమైతే లగేజ్ బ్యాగ్ అన్ని తీసుకొని చెక్ చేసుకొని వచ్చేసాము. అలాగే మా ఆయన కూడా అక్కడ కార్ అన్ని కూడా చెక్ చేయించుకొని వచ్చేసాడు. టైం అయితే 6 అవుతోంది. ఇంకా సన్ రైజ్ కూడా రాలేదు. సో కనిపిస్తుంది ఆ లైట్. ఇప్పుడు మనం అక్కడికి చేరుకోవాలి. 7 కొండలు దాటుకొని మనము 7 కొండల వాడి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో కొండ ఎక్కుతూ ఉండగా మధ్యలో అయితే ఆగాము వ్యూ పాయింట్ చూద్దామని. ఇక్కడ నుంచి మాకు ఆ లైటింగ్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది. అరే అది ఫ్యాన్. డు నాట్ ఫీడ్ ద వైల్డ్ యానిమల్స్ అని ఉన్నాయి కానీ బట్ కూడా మాకు ఏ జంతువు కనిపించలేదు. బట్ నడకదారిలో వెళ్తే మాత్రం మనకి జింకలు కనిపిస్తాయి. అలాగే జింకల్ ఫ్యామిలీలోనే ఒక 2-3 టైప్స్ ఉంది, అవన్నీ కూడా కనిపించేది. యాక్చువల్గా వీలైతే నడకదారిలోనే రావాలని అనుకున్నాము, బట్ ఈసారి అయితే కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం అయితే నడకదారిలో రావడానికి ట్రై చేస్తాము. సో తిరుమలలో రీచ్ అవ్వగానే మనకి స్టార్టింగ్లో టికెట్ అయితే ఇచ్చారు. ఆ టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంతకుముందు మా బాబుకి ఫస్ట్ టైం గుండు కొట్టించేటప్పుడు మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. మా ఆయన మా మామ అంతా కూడా నడకదారిలో వస్తుంటే మేము ఈ పార్క్లో కూర్చొని బాబును ఆడిపిస్తూ ఉన్నాము. సో చాలా పెద్ద పార్క్, చాలా బాగుంటుంది అది. ఫైనల్గా తిరుమల అయితే చేరుకున్నాము. రావడం మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ క్లైమేట్ అంత బాగుంటుంది. టైం 7:30 అవుతా ఉంది. మా పిల్లలు ఎప్పుడో 5:30కి లేచారు. ఇంక అప్పటి నుంచి మేల్కొనే ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తొందరగా తినిపిద్దామని పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటే మా పాపకి ఇడ్లీ అలాగే మా బాబుకి బోండాలు అయితే తీసిచ్చాము. ఆ బ్రేక్ఫాస్ట్ సరిగా చెయ్యని కూడా లేదు. అప్పుడే పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటే దాన్ని చూసుకున్నారు. మా పాప అన్న మాట వింటుందేమో కానీ మా బాబు అస్సలు మాట వినడు. ఇంకేం చేద్దామని చెప్పి చిన్న కోన్ అయితే 2 తీసిచ్చాను. చలిగా లేదు, ఆల్రెడీ చలియే అయినా చలిలో ఐస్ క్రీమ్ తినాలా? ఏరా బిట్టు, చలిగా లేదు నీకు? లేదు, ఐస్ క్రీమ్ బాగుంది. నాకు బిట్టు లేదు. వీడు అసలేం మాట వినడు. ఎరా అయిపోయిందా తినేది? ఇంకా ఉంది, అది ఇంకా ఉంది.
పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంకా అత్త మామ గుండు కొట్టాలంటే ఇంకా గుండు కొట్టించేదానికైతే వాళ్ళని తీసుకెళ్ళాము. వీళ్ళతో పాటు నేను కూడా 3 కత్తెరలు అయితే ఇచ్చాను. ఇంతకు ముందే ఒక 10 days బ్యాక్ శ్రీశైలంలో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మా అత్తయ్య గుండు కొట్టించుకుంటుంటే పక్కనే ఒక బాబు ఏం గోల చేస్తున్నాడు ఏడ్చి. ఈసారి అయితే మా అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా గుండు కొట్టించుకున్నాడు. ప్రతిసారి ఎవరు ఒకరు కొట్టించుకుంటారు, బట్ ఈసారి అయితే ఇద్దరు కొట్టించుకున్నారు. మా మావయ్య గుండు కొట్టాక మా బాబు రియాక్షన్ చూడాలి. గుండు కొట్టించుకుని ఫ్రెష్ అయిపోయారు. ఇంకా రూమ్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో నామాలు పెట్టే వాళ్ళు వస్తే ఇంకా మా బాబుకి అదే పనిగా పెట్టించాను. మా బాబు కూడా ఎంత బాగా పెట్టించుకున్నాడో. ఫైనల్గా రూమ్కి అయితే చేరుకున్నాము. రూమ్ని చేరుకోవడానికి మాకు ఎంత టైం పట్టిందంటే తిరుమలని ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసాము. ఇక్కడ మనకి రెగ్యులర్గా ఉన్నట్టు రూమ్ ఇచ్చిన చోట కీస్ అయితే ఇవ్వరు. కీస్ మనకి సపరేట్ కీ కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మనం తీసుకున్న రూమ్ ఏరియాలోనే మనకి కీ కౌంటర్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే మనం కీ తెచ్చుకోవాలి. ఇంకా మా ఆయన కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో నేనైతే దోశ తీసుకున్నాను. మనకు ఒక దోశ తింటే అదే ఎక్కువ, సో అదైతే తినేసి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాము. యాక్చువల్గా మేము దర్శనం కోసమని బయలుదేరి వెళ్తున్నాము. ఇంతకుముందంతా దర్శనం ఏంటంటే మనకు ఆ రోజు డేట్ ఇచ్చారంటే ఆ రోజులో ఏదో ఒక టైంకి వెళ్ళిపోతే కూడా లోపల అలో చేసేస్తారు. బట్ మేము వెళ్ళిన టైం ఏమంటే ఆ రోజు నుంచే కొత్త రూల్ పెట్టారు. సో మనకి టోకెన్ ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైంకి 1 hour బిఫోర్ మాత్రమే అలో చేస్తారంట. సో ఇది తెలియక మేము వెళ్ళాము. బయట వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసాము. నాకు నిద్ర అయితే మామూలుగా రావట్లేదు, కళ్ళు అలా మూసుకుపోతున్నాయి. ఎప్పుడో 2:50కి లేచాను. అప్పటి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాము. సో బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా మా ఆయన వెళ్ళి అంత క్లియర్గా కనుక్కొచ్చాడు. సో ఈవినింగ్ 6 o'clock మనకి టోకెన్ ఇచ్చారు కదా, ఓ 4కో 5కో వెళ్తేనే అలో చేస్తారంట. సో ఇంకేం చేస్తాం చెప్పండి, మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం రూమ్కి. అయితే ఎలాగో దర్శనం ఈవినింగ్ అన్నారు కాబట్టి ఫస్ట్ రూమ్కి వెళ్ళి పడుకోవాలా. కాసేపు పడుకుంటే తప్ప సెట్ అయ్యేటట్లేదు. పడుకుని లేచేసరికి టైం 2:30 అయింది. ఇంకా లంచ్ చేద్దామని పిలిచారు, బట్ నేను వెళ్ళలేదు. పిల్లలు ఇద్దరు కూడా పడుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి వాళ్ళని మాత్రం పంపించాను. నాకైతే వాళ్ళు లంచ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నేను తినేసి మా పిల్లలు కూడా ఇద్దరికి తినిపించేశాను. మా పిల్లలు బయట ఆడుతుంటే కోతి కనిపించిందంట. అదే పనిగా మా పాప వచ్చి పిలిచింది. వచ్చి చూస్తే ఓ కోతి పిల్లని పట్టుకొని ఉంది. బట్ ఆ కోతికి మాత్రం ఒక చేయి లేదు. అక్కడ కొంతమంది ఉంటే ఆ కోతికి అయితే బ్రెడ్ పీసెస్ పెట్టారు, బట్ ఆ కోతి కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అలాగే అక్కడే ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు వాటికి అయితే ఆరెంజ్ ఫ్రూట్ ఇచ్చారు. ఆ కోతి ఇటు అటు చూసి ఆ ఫ్రూట్ని అయితే తీసుకుంది. పాపం దానికి ఒక చేయి లేదు కదా, ఆ కాల్ సపోర్ట్తోనే ఆ ఫ్రూట్ని అయితే తీసి తింటోంది. అప్పటికే టైం 4 అయింది. ఇంకా మా ఆయన దర్శనానికి టైం అవుతుంది. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యి బయలుదేరదాము అంటే ఇంకా అందరం కూడా మళ్ళీ ఫ్రెష్ అయ్యాము. సో అందరూ రెడీ అయిపోయాము దర్శనానికి బయలుదేరడానికి. ఇంకా దర్శనం అంటేనే ఇంకా చాలా టైం పడుతుంది కదా. సో ఈలోగా బాబుకి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా తీసుకున్నాము. సో ఫ్రూట్స్, బిస్కెట్స్, వాటర్స్ ఇవన్నీ కూడా తీసుకొని రూమ్ని లాక్ చేసుకొని మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి బస్సెస్ ఉన్నాయి, డైరెక్ట్గా సర్వదర్శనం టోకెన్ ఎంట్రీ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ మాకు దర్శనం అంతా అయ్యి రిటర్న్ వచ్చేకి నాకు తెలిసి 9:30 పైనే అయిపోతుంది అనుకుంటాను. అది కాకుండా ఈరోజు సాటర్డే, సో చాలా రష్ ఉంటారు. చూద్దాము, వెళ్ళొచ్చాక చెప్తాను మాకు ఎంత టైం పట్టింది అనేది. మనం ఎక్కడికి వెళ్ళొచ్చాము? స్వామి దగ్గరికి వెళ్ళొచ్చామా? సో ఫైనల్గా దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము. టైం అయితే ఎప్పుడు 10:45 అవుతుంది. మాకు దర్శనం 10 o'clock అయింది. ఈరోజు సాటర్డే కావడంతో టోకెన్ తీసుకొని కూడా మనకి ఇంత టైం పట్టింది. అది కరెక్ట్గా టోకెన్ టైంకి పంపించారు కాబట్టి ఈ మాత్రం టైము, లేకపోతే చాలా లేట్ అయ్యేది. దర్శనం అయితే బాగా జరిగింది. తిరుమల Day 2 వ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.